మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు వచ్చినాను. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, వాక్యముల చేత మీరు బలపడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నూతన అంశం ఏమిటనగా, నిజమైన ధనవంతుడు ఎవరు? నిజమైన ధనవంతుడు ఎవరు? ఈరోజు సమాజంలో ధనము 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 అని చెప్పేసి చాలామంది వెంపర్లాడుతున్నారు, రాకులాడుతున్నారు. అయితే అసలు నిజమైన ధనం ఏంటి అని చెప్పి ఈరోజు మనము వాక్య ధ్యానం ద్వారా దేవుడి వెలుగులో, వాక్యపు వెలుగులో నిజమైన ధనవంతుడు ఎవరు తెలుసుకుందాం. వాక్యం ఏం చెప్తుంది నిజమైన ధనం గురించి? ఏది నిజమైన ధనం అని చెప్పేసి వాక్యం అనగా దేవుడు ఏం చెప్తున్నాడో మనం ఈరోజు వాక్య లేఖనాల ద్వారా తెలుసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని మీతో చెప్పుచున్నాను అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఇద్దరు యజమానులను సేవింపలేరు. ఒక యజమానుడు దేవుడై ఉన్నాడు, ఇక్కడ మరొకటి సిరి అయినది. సిరి అనగా ధనము. ఇద్దరు యజమానులను ఏ దాసుడు సేవింపలేడు. ఒకరిని తృణీకరిస్తాడు, ఒకరిని స్వీకరిస్తాడు, ఒకరిని సేవిస్తాడు. అయితే ఇక్కడ ఇద్దరు యజమానులు కనబడుతున్నారు. ఒక యజమాని ధనమట, మరొక యజమాని దేవుడు. దేవుడిని సేవించగోరిన వాడు ధనాన్ని అపేక్షించలేడు, ధనాన్ని సేవించలేడు. ధనాన్ని దేవుడిగా ఎంచుకున్నవాడు, ధనమే నాకు దైవము, ధనమే నాకు శాశ్వతము, ధనమే నాకు సమస్తము అనుకున్నవాడు దేవుని సేవించలేడు. ధనమేరా లోకము, ధనమేరా శాశ్వతము, ధనము లేకపోతే లోకంలో ఏది చేయలేము, ధనముంటే కొండ మీద కోతినైనా దించుతాను అని చెప్పేసి చాలామంది ఈరోజు మాట్లాడుతున్నారు. ధనముతో మంచితనాన్ని కొనగలవా? ధనముతో దేవుణ్ణి కొనగలవా? ధనముతో ప్రేమను కొనగలవా? ధనముతో సమస్తాన్ని చేస్తానంటున్నావు, సాధ్యమేనా అది? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి ధనమును ఇద్దరిని నువ్వు కొలవలేవు. ఎవరినైనా ఒకరిని నిర్ణయించుకో. దేవుణ్ణి మాత్రమే సేవించాలని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని సేవిస్తేనే నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉంటావు. పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకుంటావు. ఇక్కడ ధనమును సంపాదించుకుంటే అది చిమ్మెట పడుతుంది, చెదలు పడుతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. పరలోకమందు నీ యొక్క ధనమును సంపాదించుకోవాలి. దేవుని హృదయంలో నీవు ధనాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నిజమైన ధనము ఎవరు మరి? నిజమైన ధనము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుణ్ణి సంపాదించుకుంటే నువ్వు నిజమైన ధనాన్ని సంపాదించుకున్నట్టే. అయితే ధనాన్ని సంపాదించుకుంటూ నువ్వు పిచ్చివాడు ఆవిడేమన్నా ధనాన్ని సంపాదించుకోకుండా దేవుణ్ణి సంపాదించుకోమని చెప్తున్నాడు అని చెప్పేసి నువ్వు నన్ను గురించి అనుకుంటున్నావేమో. వాక్యం చెప్తుంది, వాక్యం అనగా దేవుడు చెప్తున్నాడు. 14వ వచనం చదువుకుందాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ధనాపేక్ష గల పరిసయ్యులు అందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని అపహసించున్నారు. ధనాన్ని సంపాదించుకోవద్దంటాడు ఏంటి ఈయన? ధనం సంపాదించుకోదు. ఈ లోకంలో ఏదైనా ధనం ద్వారానే కదా
సాధించగలిగింది? ధనం ద్వారానే కదా ఏదైనా పొందుకోగలిగింది. ధనం ఉంటే అందరూ నన్ను గౌరవిస్తారు, ధనం ఉంటే నాకందరూ కీర్తి ప్రతిష్టలు అంటగడతారు, నన్ను గొప్పవానిగా ఎంచుకుంటారు అని చెప్పేసి మేము అనుకుంటుంటే, ఈయనేంటి దేవుణ్ణి సేవించమంటున్నాడు, ఈయనేంటి ధనము వద్దంటున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని అపహసించారట. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుతున్నారట. యేసుక్రీస్తు ప్రభు వారిని గేలి చేస్తున్నారట. జోకర్ లాగున్నాడైనా ఈయనేంటి ధనమును ప్రేమించొద్దంటున్నాడని మనలాగే అపహసించేవారు మీలాగే అంటున్నారట. యేసుక్రీస్తు ప్రభు వారిని అపహసిస్తున్నారట, గేలి చేస్తున్నారట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట వినండి. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు, కానీ దేవుని మీ హృదయంలో ఎరుగరు. మీరు మనుషుల ముందు గొప్పవారు అనిపించుకోవడానికి ధనాన్ని సంపాదించుకుంటున్నారు తప్ప నిజంగా ధనము నీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందా? వచ్చినా అది నువ్వు మరణించేంత వరకు ఉంటుందేమో. నువ్వు ధనాన్ని ఇతరులకు పంచిపెట్టినంత వరకు, సహాయం చేసినంత వరకు నీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయేమో. నువ్వు ఒక్కసారి ఎవరికైనా అప్పు ఇయ్యను అను, నీ గురించి చెప్పకూడని మాటలన్నీ చెప్తారు, నీ గురించి చెయ్యకూడని నీలాప నిందలు నీ మీద వేస్తారు. ఒకసారి నువ్వు ఏదైనా సహాయం చేయనని చెప్పు, నీకు ఎంత ధనం ఉన్నా వాడికి ఎంత ఉంటే ఏంట్రా, ఎవడికి రూపాయి సాయం చేయడు అని చెప్పేసి అంటారు తప్ప ధనవంతుడు ధనమును బట్టి నీకు శాశ్వతమైన కీర్తి రాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు కానీ దేవుని మీ హృదయంలో ఎరగరు. మీరు దేవుణ్ణి ఎరిగి ఉంటే దేవుణ్ణి సేవిస్తారు, మీరు దేవుణ్ణి ఎరిగి ఉంటే ధనమును ద్వేషిస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు దేవుణ్ణి మీ హృదయంలో ఎరగరు. మీరు ఏమి ఎరిగి ఉన్నారు? ధనమునే ఎరిగి ఉన్నారు. శాశ్వతం కాదు మిత్రమా ధనం. ధనమును కాదు, దేవుని నీవు ఎరగవలసిన వారిని. మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల దృష్టికి నువ్వు గొప్ప అనిపించుకోవడానికి, ధనము సంపాదించుకొని గొప్ప అనిపించుకోవడానికి సమస్తమైనటువంటి కార్లు, బంగ్లాలు ఇవన్నీ కొనుక్కుంటున్నామే. కొనుక్కోవద్దని నేను చెప్పట్లే, దేవుడిస్తే ఉంచుకో, కానీ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని కలిగి ఉండాలి. నీ ధనము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. నీ ఘనము, నీ కీర్తి ప్రతిష్టలు దేవుని కొరకు ఖర్చు పెట్టాలా. నీ దేహము దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. కానీ ధనము పెట్టుట కొరకే ఈరోజు నీ యొక్క మనసును ఉపయోగిస్తున్నావు, నీ యొక్క మెదడుని ఖరాబ్ చేసుకుంటున్నావు, నీ యొక్క దేహాన్ని ఖరాబ్ చేసుకుంటున్నావు. ధనము 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 పిచ్చి పట్టింది నీకు. ధనాపేక్ష అనేటటువంటి పిచ్చి పట్టింది. కాబట్టి ధనముని సమకూర్చుకొని ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయిన ఎడల, తన ఆత్మను కోల్పోయిన ఎడల వానికి ఏమి ప్రయోజనము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే ఏం చేస్తావు? నీ ఆత్మను, నీ ప్రాణమును కోల్పోతే ఏం చేయగలవు? ఈ ధనమంతా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ధనము 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 అనేటి నీ శక్తినంతా ఈ లోకంలో ఖర్చు చేసుకుంటున్నావు. నీ ఆత్మను మాత్రం నరకానికి సిద్ధపరుస్తున్నావు నువ్వే. ధనం పిచ్చి పట్టి నీ యొక్క ఈ లోకంలో నీ ఆత్మను, దేహాన్ని అగ్నికి ఆహుతి చేయాలని చెప్పేసి నీకు నువ్వే సిద్ధపరచుకుంటున్నావు నీ ఆత్మని, నీ యొక్క శరీరము. ధనవంతుడు లాజరు కథ తెలుసు కదా మీకు. ధనవంతుడు లాజరు ఏం చేశారంటే, చూడండి ఒకసారి ఈ ఒక స్టోరీ. వినని వారి గురించి చెప్తున్న. ధనవంతుడు లాజరు కథ తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు, వింటారు కదా ఈ వాక్యాన్ని. సార్వత్రిక సంఘమునకు వెళ్తుంది. ఆన్లైన్లో వీడియో చేయడం అంటే ఒక సంఘమునకు సంబంధించి కాదు, సార్వత్రిక సంఘమునకు ఈ వీడియో వెళ్తుంది కనుక వారి కొరకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖించుచున్నాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడట. అతడు ఊదా రంగపు వస్త్రములు ధరించుకొని, బహు కాస్ట్లీ విలువైనటువంటి వస్త్రాలు ధరించుకొని, సన్నపు నార వస్త్రములు, విలువైన వస్త్రములు ధరించుకొని ప్రతి దినము సుఖించుచున్నాడట, సంతోషించుచున్నాడట. అయితే 20వ వచనంలో 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో,
లాజరు ఒక పేద దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఆ ధనవంతుడి ఇంటి వాకిట అరుగు మీద ఒక లాజరు అనే కట్టిక పేదవాడు ఉన్నాడట. అతడి ఒంటి నిండా కురుపులు ఉన్నాయట, పుండ్లై ఉన్నాయట. అయితే ఆ ధనవంతుడి యొక్క బల్ల కింద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అయితే అతడు ఏం కోరుకుంటున్నాడు? అతడు ఆహారం లేదు, చాలా పేదవాడు. అతడు ఏం కోరుకుంటున్నాడంటే ధనవంతుడి బల్ల మీద నుంచి తినే డైనింగ్ టేబుల్ మీద నుంచి కింద పడేటటువంటి రొట్టె ముక్కలను తినగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి ఆ లాజరు యొక్క కురుపులను నాకుచుండెను. ఆ దరిద్రుడు ఒకరోజు చనిపోయాడు. చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. హల్లెలూయా. ఈ కురుపులతో దేవదూతలు ఎవరిని తీసుకెళ్తారండి? దేవుని బిడ్డలను, యథార్థవంతులను, ధనాపేక్ష లేని వారిని, లోభితత్వం లేని వారిని, దేవుణ్ణి కలిగి ఉన్న వారిని, దేవుణ్ణి సేవించే వారిని మాత్రమే చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్తారు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడిన. అబ్రహాము రొమ్ము అనగా పరదేశు, పరలోకమునకు అతన్ని దేవదూతలు కొనిపోబడ్డాయట, అతన్ని తీసుకొని పోయాయట. విశ్వాసులు మాత్రమే దేవదూతలు పరలోకానికి తీసుకొని వెళతాయని చెప్పేసి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టను. అయితే ఒక దినం వచ్చింది, ధనవంతుడు కూడా చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. మరణము అందరికీ రావాల్సిందే. నీకు కూడా తెలుసు ఒకరోజు మరణము తథ్యమని. నువ్వైనా నేనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే, ఖచ్చితంగా మట్టిలో పెట్టాల్సిందే. ఆ రోజు ఒకటి ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇద్దరు పాతి పెట్టబడ్డారట, ఇద్దరు చనిపోయారట. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ధనవంతుడు కూడా చనిపోయాడు, అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున లాజరును చూచి, అబ్రహాము రొమ్మున లాజరు, ఈ పేదవాడు, కురుపులో అయినవాడు, యథార్థవంతుడు, విశ్వాసి, ఈ లోకంలో కష్టపడ్డవాడు, నీతి కోసం జీవించిన వాడు, అతడు అబ్రహాము రొమ్మున ఉండుట చూచి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి. ఈ ధనవంతుడు అంటున్నాడు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. తండ్రివైన అబ్రహామా అని అనడం ఏంటండి? వాక్యంలో చెప్తుంది విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ ధనవంతుడు అన్యుడా ఇప్పుడు? హల్లెలూయా. ఇతడు వాక్యమును విన్నవాడే. ఎందుకంటే వాక్యంలో మాత్రమే ఉంది ఏమని? విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని చెప్పేసి. ఇతడు అన్యుడు కాదు. అన్యుడుగా తనకు తాను ఎంచుకున్నాడు. వాక్యం తెలిసినప్పటికీ లగ్జరీ లైఫ్ అనుభవించాడు. వాక్యం తెలిసినప్పటికీ అతడు ధనాపేక్ష కలిగి ఉన్నాడు. దేవునికి హృదయమందు స్థానము ఇవ్వలేదు కాబట్టి అతడు పాతాళంలో పెట్టబడ్డాడు. పాతాళంలో నరకయాతన అనుభవిస్తూ పరదేశిలో అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి లాజర్ను చూసి, అయ్యా అతన్ని పంపించు ఒకసారి ఇక్కడ పంపిస్తే ఇక్కడ నేను నరకయాతన అనుభవిస్తున్నాను, ఇక్కడ అగ్నిలో నేను కాలిపోతున్నాను, ఇక్కడ నీటి చుక్క లేదు, తన వేలితో లాజరు వేలితో ఒక చుక్క నీటి చుక్క వేస్తే నేను దాహం తీర్చుకుంటాను అని చెప్పేసి అతడు అబ్రహాం గారిని వేడుకుంటున్నాడు. అబ్రహాం గారిని వేడుకుంటున్నప్పుడు, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తున్నాడు. అందుకు అబ్రహాం గారు అంటున్నారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖించావు, అనుభవించావు. అలాగనే లాజరు కష్టమును అనుభవించిన జ్ఞాపకం చేసుకును. నువ్వు సుఖించావు, ఈ లోకంలో ఉండగా సుఖించావు, కానీ లాజరు సుఖించలేదు. లాజరు ఎలా ఉన్నాడు? కష్టపడ్డాడు, వేదన చెందాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు పాతాళంలో. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండినట్లు అక్కడి వారికి ఇక్కడికి మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉందట. పరదేశికును పరలోకమునకు నరకమునకు పరదేశికును మధ్య ఒక పెద్ద అగాధం ఉందట. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి పోవడానికి లేదట.
అక్కడికి ఎవరు కూడా దాటిపోవచ్చులే అనుకుంటే అది మన భ్రమే అవుతుంది. కాబట్టి ఇక్కడ వారు పోవడానికి వీలు లేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడైతే తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, 5 సహోదరులను రక్షించుటకు లాజర్ను పంపివా? అతడు మృతుల్లో నుండి ఒకడు బ్రతికి ఉన్న ఎడల మృతుల్లో నుంచి వెళ్ళి చెప్పిన ఎడల వారు రక్షించబడతారు. ఈ భూలోకంలో ఉండగా నా ఆత్మల రక్షణ గురించి అతనికి బాధ లేదు. లగ్జరీ జీవితాన్ని అనుభవించాడు. ఈ లోకంలో ఉండగా అతనికి ప్రార్థనా జీవితం లేదు. ఈ లోకంలో ఉండగా దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వలేదు. ఈ లోకంలో ఉండగా దేవుణ్ణి తన స్థానమందు, తన హృదయమందు నిలుపుకోలేదు. కనుక ఇప్పుడేమంటున్నాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు బాధ లేదు, కానీ నరకంలోకి వెళ్ళిన తర్వాత, పాతంలోకి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? అయ్యో అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి ఈ లాజర్ని, నీ రొమ్మున్న లాజర్ని భూలోకానికి పంపించవా? అక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళందరూ నరకానికి రాకూడదు. అయ్యో, నేను ఇక్కడ బాధపడుతున్నా, అనుభవిస్తున్నా, ఇక నేను హింసించబడుతున్నా. ఈ యొక్క నరక యాతన వారికి వద్దు, నా సహోదరులకు వద్దు. వారిని రక్షించడానికి కోసం, వారి ఆత్మలు రక్షించబడటానికి కోసం ఒక్కసారి భూలోకానికి ఈ యొక్క లాజర్ని పంపించవా అని చెప్పేసి అతను కోరుకుంటున్నప్పుడు అబ్రహాం గారు అంటున్నారు ఒక మాట, చూద్దాం. అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు నా యొద్దకు వెళ్ళిన యెడల అతడు మారు మనసు పొందునని ఇతడు చెప్తుంటే అబ్రహాం గారు అంటున్నారు, అక్కడ భూలోకంలో, అందుకు అబ్రహాం గారు అంటున్నారు, అక్కడ భూలోకంలో వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పాను. భూలోకంలో ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాక్యాన్ని బోధించే స్వార్థికులు ఉన్నారు. వారు చెప్పిన మాట విని నడుచుకుంటే వారికి పరలోకం ఉంటుంది. ఇక్కడ నుంచి పంపడం, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత, పరదేశికి వచ్చిన తర్వాత, లేదా పాతాళానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మరలా భూలోకానికి పోవడానికి ఎవరికి, ఏ ఆత్మకు కూడా హక్కు లేదట. దయ్యాలు వస్తున్నాయి, పాతాళం నుంచి దయ్యాలు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది అంటారు. కానీ దయ్యం ఎక్కడి నుంచో రాదు. ఆల్రెడీ ఉన్నాడు ఒక అపవాది, అతని దూతలు ఉన్నారు, వాళ్ళు మాత్రమే వస్తారు. చనిపోయిన వారు ఎవరు దయ్యాలుగా మారరు. ఉన్న ఆ దేవుడి దగ్గర నుంచి తోసివేయబడ్డ ఆ దూత గణం ఏదైతుందో, దయ్యపు గణము, ఈ లోకంలో దేవతలుగా పిలబడుతున్న వారందరూ కూడా ఆ యొక్క దూత యొక్క, ఘట సర్పం యొక్క అనుచరులే. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత ఏదైతుందో అది వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. ఆ గుడ్డితనం నుంచి విడిపించబడాలంటే ఆ యొక్క ప్రవక్తలు ఉన్నారు అక్కడ, బోధకులు ఉన్నారు అక్కడ, దేవుని సేవకులు ఉన్నారు అక్కడ. వారందరూ కూడా బోధిస్తున్నారు. వారు బోధిస్తున్నప్పుడు వారి మాటలు వినేయడలా వారందరూ 5 అన్నదమ్ములు రక్షించబడతారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దైవజనాంగమా, దేవుడు చెప్తున్న మాట విని ఆలకించి దేవుడికి మొదటి స్థానం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా ధనము అని ప్రాగ్లాడే వారికి మరొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాడు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం, 9వ వచనం నుంచి చదువుకుందాం. ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధముల బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిది. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియ దైవజనులారా, దేవుని బిడ్డలారా, ఇంకా మాట చెప్తుంది. ఏమాటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు.
ఆశీర్వాదం 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 అని ఈరోజు అంగలారుస్తున్నారు ప్రతి ఒక్కరు. అయితే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కష్టపడి 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 ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకుని ధనం సంపాదించుకుందాం, ఆశీర్వాదం ఎక్కువైంది అనుకుంటున్నారు. కానీ నీ కష్టము ద్వారా ఆశీర్వాదము ఎక్కువ కాదని చెప్పేసి వాక్యము చెప్తున్నది. యెహోవా ఆశీర్వదిస్తేనే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. కానీ ఐశ్వర్యం అంటే మళ్ళీ ఇక్కడ ధనం కాదు. ధనము ధనము ధనం అంటున్నారు కానీ ధనము కాదు ఇక్కడ ఐశ్వర్యం అంటే. ఆయన ఐశ్వర్యము నరుల కష్టము చేత అది ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆశీర్వాదం అంటే ఇక్కడ ధనము కానే కాదు. ఎందుకంటే ధనం ఒక్కటే అనుకుంటున్నారు కదా, ధనము 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 అనుకుంటున్నారు కానీ ధనము కాదు ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే తరతరాల్లో నీ పేరు వినపడాల, చరిత్రలో నీ పేరు నిలిచిపోవాల. దేవుడు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చినట్టుంది. ఆయన ధనం ఒక్కటే కాదు ఆశీర్వాదం అంటే తరతరాల్లో. ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు, యోబు గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు. భక్తులందరూ ప్రవక్తలందరూ ఆశీర్వదించబడ్డారు అని ఘంటాపదంగా చెప్తాను నేను. ఎందుకంటే వారి పేర్లు చరిత్రలో లిఖించబడ్డాయి. ఆనాటి నుంచి ఏ కాలంలో వారు పుట్టి ఉన్నారో ఆనాటి నుంచి ఈ రోజు వరకు, మరలా ఈ కాలం నుంచి మరలా లోకం ఉన్నంత వరకు బైబిల్లో వారి పేర్లు లిఖించబడిన, వారి పేర్లు వినపడుతూనే ఉంటాయి. ప్రసంగించే ప్రతి బోధకుడి నోట వారి యొక్క పేర్లు వినపడుతూనే ఉంటాయి. అది ఆశీర్వాదం అంటే, అది గొప్పతనం అంటే. నీ పేరు కూడా చరిత్రలో నిలబడాలి అంటే నువ్వు దేవునికి మొదటి స్థానమే. నీ పేరు కూడా చరిత్రలో నిలబడాలంటే దేవునికి మొదటి స్థానమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువుని మనకి అనుగ్రహించెను. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నువ్వు నిజమైన ధనవంతుడివి. క్రీస్తుని సంపాదించుకుంటే నువ్వు నిజమైన ధనవంతుడు అవుతావు. కనుక నీ పేరు చరిత్రలో నిలిచిపోద్ది. కాబట్టి నువ్వు నీ పేరు చరిత్రలో నిలిచిపోవాలంటే దేవుని సంపాదించుకో. దేవుణ్ణి అనుసరించి చాలా మంది గొప్పవారయ్యారు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పిన మహాత్మా గాంధీ కూడా ఈరోజు గొప్పవాడయ్యాడు. అలాగే నీ పేరు కూడా చరిత్రలో నిలవాలంటే నువ్వు దేవుని నమ్ముకో, ధనాన్ని కాదు. దేవుని ఆశీర్వాదాన్ని నమ్ముకో. అది చరిత్రలో నీ పేరు నిలబెడుతుంది, తరతరాలకు నీ పేరు మారుమోగేలా చేస్తుంది. కనుక నువ్వు దేవునికి స్థానాన్ని, ఇద్దరు యజమానులను నువ్వు కొలవలేవు, ఒక్కడనే కొలవాలి. అది దేవుడినే ఉన్నది, అది యేసుక్రీస్తు ప్రభువారినే ఉన్నది. ఎందుకంటే ఆయనను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. కనుక దేవుణ్ణి నీవు విశ్వసించాలి, దేవునికి మొదటి స్థానం వేయాలి, దేవుని నువ్వు సేవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.